హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సోనికా. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి మనం సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. మొదటిగా ఆర్డర్ ప్రకారం వెళ్దాం. ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అండ్ కలర్ ఈ సబ్జెక్ట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? కలర్ అంటే ఏమిటి? కలర్ అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో 3 అంశాల మీద అది ఆధారపడి ఉంటుంది. దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి లైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హ్యూమన్ ఐ. అంటే ఒక కాంతి అండ్ వస్తువు లేదా ప్రదేశం లేదా మనిషి యొక్క కన్ను. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద కలర్ అనేది మనం డిస్క్రైబ్ చేస్తాం. అది ఎలా అంటే ఒక కాంతి అనేది వస్తువు మీద కానీ ప్రదేశం మీద కానీ పడినప్పుడు మనిషి యొక్క కన్ను దేన్నైతే చూడగలుగుతుందో దాన్ని రంగు అని చెప్పి అంటారు. ఇంగ్లీష్లో కలర్ అని చెప్పి అంటారు. సో కలర్ని ఇలా డిస్క్రైబ్ చేస్తారు. నెక్స్ట్ కలర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. సో కలర్ క్యారెక్టర్స్ అనేవి 3 ఫ్యాక్టర్స్గా చెప్తాం. మొదటి వచ్చేసి ఫస్ట్ వన్ ఈస్ ప్రైమరీ కలర్స్, సెకండ్ వన్ ఈస్ సెకండరీ కలర్స్, అండ్ థర్డ్ వన్ ఈస్ టెరిషరీ కలర్స్. సో ఈ 3 కలర్ కాంబినేషన్స్ బట్టి కలర్ వీల్ అనేది రెడీ అవుతుంది. సో ఆ కలర్ వీల్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది మన ప్రైమరీ కలర్స్లో ఏముంటుంది, సెకండరీ కలర్స్లో ఏముంటుంది, టెరిషరీ కలర్స్లో ఏముంటుందో చూసేద్దామా? కలర్ వీల్ అంటే విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కలర్ హ్యూస్ అరౌండ్ సర్కిల్. అంటే ఒక సర్కిల్లో కలర్స్ అన్నీ కూడా మనకి విజువల్గా అంటే చూడగానే అర్థమయ్యేలా అరేంజ్ చేయడాన్ని కలర్ వీల్ అంటారు. కలర్ వీల్ అనేది ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ అండ్ టెరిషరీ కలర్స్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే మనం మెయిన్గా కలర్ వీల్లో ఏం చూస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. కలర్ వీల్లో మనకి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ప్రైమరీ కలర్, సెకండరీ కలర్, టెరిషరీ కలర్. ప్రైమరీ కలర్స్ అని వీటిని అంటారు. ప్రైమరీ కలర్స్ అంటే మనకి రెడ్, ఎల్లో అండ్ బ్లూ ఈ 3 కలర్స్ని ప్రైమరీ కలర్స్ అంటారు. ఎందుకని అంటారు అంటే ఈ 3 కలర్స్ మాత్రమే మనం న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేయగలం. అంటే మనం వేరే కలర్స్ నుంచి తీయలేము. ఇది మెయిన్గా న్యాచురల్ నుంచి తీసే కలర్స్ కాబట్టి ప్రైమరీ కలర్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కలర్స్. సెకండరీ కలర్స్ అంటే ఆరెంజ్, గ్రీన్, వైలెట్. ఎగ్జాంపుల్ ఇవి ప్రైమరీ కలర్ ప్లస్ ప్రైమరీ కలర్ కలిపితే వచ్చేది సెకండరీ కలర్. సో ఎగ్జాంపుల్గా చేస్తే రెడ్ ప్లస్ ఎల్లో కలిపితే మనకు వచ్చేది ఆరెంజ్, ఎల్లో ప్లస్ బ్లూ కలిపితే వచ్చేది గ్రీన్, బ్లూ ప్లస్ రెడ్ కలిపితే వచ్చేది వైలెట్. ఇవన్నీ కూడా సెకండరీ కలర్స్. నెక్స్ట్ వచ్చేసి టెరిషరీ కలర్స్. టెరిషరీ కలర్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ అని చెప్పొచ్చు. అంటే ఒక ప్రైమరీ కలర్ ప్లస్ సెకండరీ కలర్ కలిపితే వచ్చేది టెరిషరీ కలర్. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే చార్ట్లో కనిపిస్తుంది. ఎల్లో ప్లస్ ఆరెంజ్ కలిపితే ఎల్లో ఆరెంజ్ వస్తుంది. నెక్స్ట్ రెడ్ ప్లస్ ఆరెంజ్ కలిపితే రెడ్ ఆరెంజ్ వస్తుంది. ఇలాగా రెడ్ వైలెట్, బ్లూ గ్రీన్, ఎల్లో గ్రీన్ ఇవన్నీ టెరిషరీ కలర్స్. నెక్స్ట్ వచ్చేసి కూల్ అండ్ వామ్ కలర్స్. వామ్ కలర్స్ వచ్చేసి ఎల్లో, ఆరెంజ్, రెడ్ అండ్ కూల్ కలర్స్ గ్రీన్, బ్లూ, వైలెట్. సో ఈ వామ్ కలర్స్ అండ్ కూల్ కలర్స్ అనేవి ఎలా డిస్క్రైబ్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం కలర్ వీల్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. రౌండ్ షేప్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్నైనా తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేసుకోవాలి. తర్వాత స్కేల్ తీసుకొని మనం స్టార్ అనేది డ్రా చేస్తాం కదా, అలా స్టార్ డ్రా చేసుకోవాలి. తర్వాత ప్రైమరీ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లూ, ఎల్లో, రెడ్ ఈ 3 ప్రైమరీ కలర్స్ అనేవి మనం పిక్ చేసుకోవాలి. అండ్ ఒక ప్యాలెట్ తీసుకొని ఫస్ట్ మనం ప్రైమరీ కలర్స్ అనేవి అప్లై చేద్దాం. అంటే స్టార్ యొక్క కార్నర్స్కి ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్లో ఫిల్ చేద్దాం. ప్రైమరీ కలర్ ఫస్ట్ ఎల్లో ఫిల్ చేసుకుందాం. తర్వాత రెడ్ కలర్ ఫిల్ చేద్దాం. ఇంకొక కార్నర్లో బ్లూ కలర్ అనేది ఫిల్ చేద్దాం. సో ఎల్లో, రెడ్, బ్లూ ఈ 3 కలర్స్ అనేవి ప్రైమరీ కలర్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ సెకండరీ కలర్స్ అనేవి ఎల్లో ప్లస్ రెడ్ కలిపితే వచ్చేది ఆరెంజ్ అనేది సెకండరీ కలర్. ఇది ఇంకొక ట్రయాంగిల్లో ఇంకొక కార్నర్లో మనం ఫిల్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి రెడ్ ప్లస్ బ్లూ కలిపితే వచ్చేది వైలెట్ కలర్ అనేది ఇక్కడ క్లియర్గా అంత కనిపించట్లేదండి వీడియోలో, బట్ ప్రాక్టికల్గా బాగా వచ్చింది. నెక్స్ట్ చూస్తే గ్రీన్ అంటే ఎల్లో ప్లస్ బ్లూ కలిపితే వచ్చేది గ్రీన్. సో ఇవి సెకండరీ కలర్స్. ఎల్లో, రెడ్,
బ్లూ అనేవి ప్రైమరీ కలర్స్. నెక్స్ట్ ఆరెంజ్, వైలెట్ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్ ఆర్ సెకండరీ కలర్స్. అండ్ నెక్స్ట్ టెరిషరీ కలర్స్ చూద్దాం. టెరిషరీ కలర్స్కి నేను ఇంకక్కడ షేప్ అనేది డ్రా చేస్తున్నానండి, ఫ్లవర్ టైప్. సో టెరిషరీ కలర్స్ అనేవి ప్రైమరీ ప్లస్ సెకండరీ కలిపితే వచ్చే కలర్ టెరిషరీ. సో ఎల్లో ప్లస్ ఆరెంజ్ కలిపితే మనకు వచ్చేది ఇక్కడ ఎల్లో ఆరెంజ్. నెక్స్ట్ చూస్తే ఆరెంజ్ ప్లస్ రెడ్ అనేది అప్లై చేస్తున్నాం, కలిపితే వచ్చేది రెడ్డిష్ ఆరెంజ్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ రెడ్ ప్లస్ వైలెట్ కలిపితే వచ్చేది రెడ్ వైలెట్ అని చెప్పి అంటాం. తర్వాత బ్లూ ప్లస్ వైలెట్ కలిపితే వచ్చేది బ్లూయిష్ వైలెట్. అండ్ నెక్స్ట్ బ్లూ ప్లస్ గ్రీన్ కలిపితే వచ్చేది బ్లూయిష్ గ్రీన్. నెక్స్ట్ ఎల్లో ప్లస్ గ్రీన్ కలిపితే వచ్చేది ఎల్లోయిష్ గ్రీన్. ఎల్లో ఆరెంజ్, రెడ్ ఆరెంజ్, రెడ్ వైలెట్, బ్లూ వైలెట్. ఇక్కడ నేను సర్క్లింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనం క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి అని చెప్పి. నెక్స్ట్ బ్లూయిష్ గ్రీన్ అండ్ దెన్ ఎల్లోయిష్ గ్రీన్. ఇవన్నీ కూడా టెరిషరీ కలర్స్. ప్రైమరీ కలర్స్ వచ్చేసి 3, సెకండరీ వచ్చేసి 3 అండ్ టెరిషరీ వచ్చేసి 6. ఇక్కడ మనం కూల్ అండ్ వామ్ కలర్స్ అనేవి ఎలా డివైడ్ చేయాలో కలర్ వీల్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎల్లో ప్లస్ ఎల్లోయిష్ గ్రీన్ మధ్యలో స్టార్ట్ చేసి వైలెట్ ప్లస్ రెడ్ వైలెట్ మధ్యలోకి లైన్ అనేది డ్రా చేసుకోండి. సో ఇక్కడ లైన్కి రైట్ సైడ్లో ఉన్న కలర్స్ని వామ్ కలర్స్ అని, వీటినే సన్ కలర్స్ అని కూడా అంటారు. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న కలర్స్ని కూల్ కలర్స్ అని అండ్ సీ కలర్స్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ద కలర్ వీల్. సో పిక్చర్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. చూసారు కదండి ఇవాళ వీడియో. మరి ప్రైమరీ కలర్స్ అంటే ఏంటి, సెకండరీ కలర్స్ అంటే ఏంటి, టెరిషరీ కలర్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నారు కదా. మరి కలర్స్ని ఇంకా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం, ఎలా క్రియేట్ చేయగలం, కలర్స్ యొక్క వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.